కూర్మావతారం గురించి తెలుసుకుందాం. దేవతలు ఋషి దుర్వాసుని శాపంతో బలహీనపడ్డారు. వారికి తిరిగి శక్తి రావాలంటే అమృతం కావాలి. విష్ణువు వారికి ఒక మార్గం చూపాడు. అసురులతో కలిసి సముద్ర మదనం చేయమని. దానికోసం మందర పర్వతాన్ని మదనదండంగా, వాసుకి నాగును తాడుగా వాడారు. వారు లాగుతూ ఉంటే మందర పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో వచ్చి తన వెన్నుపైన మందర పర్వతాన్ని మోసాడు. ఈ కూర్మావతారం నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, ఎంత చిన్న రూపమైనా దానికి గొప్ప ఉద్దేశం ఉంటుంది. లోకాన్ని రక్షించడానికి దేవుడు ఏ రూపంలోనైనా వస్తాడు. ఇంకా చాలా అద్భుతమైన